అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పేపర్ 5. ఇది ఎప్పుడు జరిగినటువంటి ఎగ్జామ్ అంటే 2023 జాన్యువరిలో జరిగినటువంటి ఎగ్జామ్ అన్నమాట. దాంట్లో చూడండి ముందుగా మనకి ఈ కేయూ సెమ్ 5లో వచ్చేసి సెక్షన్ ఏ ఉంటుంది. 4 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. 3 ప్రశ్నల్ని మనం అటెంప్ట్ ఖచ్చితంగా చేయాలి. అందులో ఒకటి హింట్స్‌కి సంబంధించింది 10 మార్కులటువంటి ప్రశ్న అన్నమాట. హింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా. దాన్ని మనం ఎట్లా చేయాలి అంటే ఒక పారాగ్రాఫ్ లాగా మనం మలుచుకోవాల్సి ఉంటుంది. డెవలప్ ఏ నీట్ పారాగ్రాఫ్ ఇన్ అబౌట్ 100 వర్డ్స్ యూజింగ్ ద ఫాలోయింగ్ హింట్స్. దీన్ని మనం ఏం చేయాలి అంటే ఈ హింట్స్‌ని ఉపయోగించి పారాగ్రాఫ్‌గా అది కూడా 100 పదాలు మనం డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా సింపుల్ అండి. చాలా సింపుల్‌గా రాయొచ్చు. మీకు ఇక్కడ మనం దాన్నే తీసుకోవడం జరిగింది. టైప్ చేయడం జరిగింది. ఏ విధంగా రాద్దాం అనేది చూద్దాం. అదండి కేయూ సెమ్ 5కి సంబంధించినటువంటి ప్రతి టాపిక్ కూడా ఇక్కడ కవర్ చేయబడి ఉంది. మీకు చక్కగా ఉపయోగపడతాయి. నోట్ మేకింగ్ కానివ్వండి, పారాగ్రాఫ్ రైటింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా రీడింగ్ కాంప్రహెన్షన్ కానివ్వండి, ప్రశ్నాపత్రాలు ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ప్రతి టాపిక్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. కేవలం గంటన్నరలో మీకు టోటల్ సిలబస్ అనేది కంప్లీట్ చేయొచ్చు ఈ ప్లేలిస్ట్ ద్వారా. సింపుల్‌గా మీరు కంప్లీట్ చేయదలుచుకుంటే సింపుల్‌గా మీరు లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ యొక్క ప్రశ్న విషయానికి వద్దాం. లైఫ్ ఇన్ ద డిజిటల్ ఎరా ఇంటర్నెట్ బికేమ్ ఇండిస్పెన్సిబుల్. నల్లిఫైడ్ డిస్టెన్స్ డేటా ఎట్ ఫింగర్ టిప్స్. ద వరల్డ్ హ్యాస్ నెవర్ బీన్ సో యాక్సెసిబుల్. క్రాష్డ్ హ్యూమన్ మేడ్ బౌండరీస్. టర్న్ అవుట్ టు బి ఏ బ్రెత్ ఆఫ్ లైఫ్. న్యూ ఫేస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లైఫ్. బివేర్ ఆఫ్ అడిక్షన్. పుట్ టు గుడ్ యూస్. ఇది ఇచ్చినటువంటిది. దీన్ని మనం మరలా కాపీ చేసుకున్నాం. కాపీ చేసుకొని ఎలా రాయాలి అనేది చూద్దామండి. చూడండి ఇప్పుడు మనం కొంచెం యాడ్ చేసుకోవాలి. టెన్స్ కనుక అవగాహన ఉంటే మనం సింపుల్‌గా చేసేయచ్చు. లైఫ్ ఇన్ ద డిజిటల్ ఎరా ఎలా ఉంది అంటే చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. అమేజింగ్‌గా ఉంది. కాబట్టి లైఫ్ ఇన్ ద డిజిటల్ ఎరా అనేది మనం ఈజ్ అమేజింగ్ అని పెడతాం. ఫుల్ స్టాప్ పెట్టుకుంటాం. తర్వాత అంటే అక్కడ ఏదైతే గ్యాప్ ఇచ్చారో దాంట్లో ఈజ్ అమేజింగ్ అనేది మనం పెట్టామన్నమాట. తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాం. ఇంటర్నెట్ బికేమ్ ఇండిస్పెన్సిబుల్. దీన్ని ఒక సెంటెన్స్ చేయొచ్చు. అయితే దానికన్నా ముందు ద పెట్టేసి ద ఇంటర్నెట్ బికేమ్ ఇండిస్పెన్సిబుల్ ఫుల్ స్టాప్. తర్వాత డాష్ నల్లిఫైడ్ డిస్టెన్స్ ఏంటి ద ఇంటర్నెట్. ఇక్కడ గ్యాప్ ఉంది. సింపుల్‌గా ఇట్ అని పెట్టేయచ్చు. అయితే ఇట్ దేన్ని సూచిస్తుందంటే ద ఇంటర్నెట్. ద ఇంటర్నెట్ బికేమ్ ఇండిస్పెన్సిబుల్. ఇంటర్నెట్ అనేది ఖచ్చితమైపోయింది. ఇక్కడ ద ఇంటర్నెట్ ఏదైతే ఉందో ఆ ద ఇంటర్నెట్‌ని తెచ్చుకొని ఇక్కడ మనం ఏం చేయొచ్చు కాపీ చేయొచ్చు. ద ఇంటర్నెట్ నల్లిఫైడ్ ద డిస్టెన్స్ ఫుల్ స్టాప్. ద డేటా ఎట్ అవర్ ఫింగర్ టిప్స్. దీన్ని ఎట్లా ఈ గ్యాప్‌లో టీహెచ్‌ఈ పెడదాం. ద డేటా ఇక్కడేమో డేటా కదా డేటా ఈజ్ ఎట్ అవర్ ఫింగర్ టిప్స్ ఫుల్ స్టాప్. ఈ విధంగా మనం ఏంటంటే సింపుల్‌గా సెంటెన్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి ఇక్కడ గ్యాప్ ఉంది కదా ఫుల్ స్టాప్ వచ్చేసింది. కాబట్టి ఈ గ్యాప్‌లో ఆల్రెడీ మనం చూసుకుంటే ద వరల్డ్ హ్యాస్ నెవర్ బీన్ సో యాక్సెసిబుల్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ ఏదైతే ఇక్కడ ఏం చేస్తామంటే టీ క్యాపిటల్ లెటర్ ఒకటి రాసుకుంటాం సరిపోతుంది. యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేసాడు. చక్కగా ఇచ్చాడు ఫార్మేషన్ సెంటెన్స్ ఫార్మేషన్. ద వరల్డ్ హ్యాస్ నెవర్ బీన్ సో యాక్సెసిబుల్. ప్రపంచం అంతా ఇప్పుడు ఒక కుగ్రామం అయిపోయింది. ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. డాష్ ఇక్కడ ఏంటంటే హైఫన్ ఇచ్చాడు. డాష్ క్రాష్డ్ హ్యూమన్ మేడ్ బౌండరీస్ అంటే ద ఇంటర్నెట్ అనమాట. ఏం చేసింది ఇంటర్నెట్ క్రాష్ చేసి పడేసింది. హ్యూమన్ మేడ్ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో హద్దులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెరిపేసింది. ఇక్కడ మనం ఓ సెంటెన్స్ ఫామ్ చేస్తాం. డాష్ టర్న్ అవుట్ టు బి ఎ బ్రెత్ ఆఫ్ లైఫ్. ఏది ద ఇంటర్నెట్టే. ఇంటర్నెట్ అనేది ఏమైపోయింది జీవం అయిపోయింది ఫుల్ స్టాప్. ఇదో సెంటెన్స్. ద న్యూ ఫేస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లైఫ్. ఏంటది ద ఇంటర్నెట్టే. ద ఇంటర్నెట్ ఈజ్ ద న్యూ ఫేస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లైఫ్ ఫుల్ స్టాప్. డాష్ బివేర్ ఆఫ్ అడిక్షన్ బట్ అని పెట్టుకుంటాం. బట్
బివేర్ ఆఫ్ అడిక్షన్ అండ్ ఇక్కడ ఏం పెట్టుకున్నాం అంటే అండ్ లెట్స్ పుట్ టు గుడ్ యూస్. ఈ విధంగా మనం రాయడం అయితే జరుగుతుందన్నమాట. సింపుల్గా మనం చూసుకుంటే మనం రాసింది చాలా తక్కువ. అదిగోండి చూడండి, ఇక్కడ మొత్తం మీకు బాగా డార్క్లో ఉంది చూసారా, బోల్డ్ కలర్ అంతా కూడా ఇచ్చింది మన పేపర్లోనే. మార్చిందల్లా ఏంటంటే ద ఇంటర్నెట్ అని పెట్టాం. ఓకేనా. లైఫ్ ఇన్ డిజిటల్ ఎరా ఇచ్చింది వాళ్ళే. ఈజ్ అమేజింగ్ అని పెట్టాం, పెట్టాం. ఇక్కడ ఏంది ఇట్ అని రాసాం, కానీ ద ఇంటర్నెట్ అని రాసుకున్నాం. ఇట్ నల్లిఫైడ్ డిస్టెన్స్, ద ఇంటర్నెట్ నల్లిఫైడ్ డిస్టెన్స్. ఓకే, ద ఇంటర్నెట్ నల్లిఫైడ్ డిస్టెన్స్. ద డేటా ఈజ్ ఎట్ అవర్ ఫింగర్ టిప్స్. మన చేతి వేళ్ళకి ఈజీగా డేటా ఉంటుంది. ఎంత డేటా కావాలంటే అంత డేటా వాడుకుంటున్నాం. ద వరల్డ్ హ్యాస్ నెవర్ బీన్ సో యాక్సెసిబుల్. ఇక్కడ మనం ఏమైనా వాడామా? ఏది వాళ్ళ. ద ఇంటర్నెట్ క్రాష్డ్ హ్యూమన్ మేడ్ బౌండరీస్ అంతా కూడా అక్కడ ఉన్నది. దీంతోనే దరిదాపులుగా 100 పదాల్లో మనం 70 పదాల దాకా ఈజీగా వచ్చేస్తాయండి. 60-70 పదాల మధ్యలో ఉంటుంది. ఇప్పుడు మనం అసలు కొన్ని మనపై ఇచ్చామన్నమాట. అంటే మనం ఏదో కొత్తగా యాడ్ చేయాలనిపించింది. ఇంటర్నెట్ అనగానే మనం ఏం చేస్తాం? యూట్యూబ్ చూస్తాం, ఫేస్బుక్ చూస్తాం, ట్విట్టర్ చూస్తాం, ఇన్స్టాగ్రామ్ చూస్తాం. అయ్యే మనకు తెలిసినవి ఉంటే అయ్యే రాస్తాం. అవన్నీ కూడా మనం యాడ్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనం యాక్చువల్గా మీకు డార్క్ కలర్లో, బోల్డ్ కలర్లో ఇచ్చినవన్నీ కూడా వాళ్ళు ఇచ్చినవి. ఇక్కడ ఇప్పుడు బ్రాకెట్లో పెట్టినవి మనపై ఇచ్చామన్నమాట. అంటే మనకి ఏవైతే థాట్స్ వస్తాయో చదివినప్పుడు అవి. వీ హ్యావ్ ఫేస్బుక్, వాట్సాప్ ఎట్సెట్రా. ఓకే, ఇక్కడ ద ఇంటర్నెట్ ఉండాలి కదా, మనం ఇట్ అని పెట్టేసుకున్నాం జనరల్గా రాసేటప్పుడు. కాకపోతే మన పదాలు కొన్ని ఎక్కువ కదా, ద ఇంటర్నెట్ అని రాసుకుంటూ వచ్చాం. అండ్ తర్వాత మనం చూసుకుంటే మనకు అర్థమైంది. డేటా ఎట్ అవర్ ఫింగర్ టిప్స్, డేటా ఈజ్ ఎట్ అవర్ ఫింగర్ టిప్స్ అని రాసుకున్నాం కదా. ద వరల్డ్ హ్యాస్ నెవర్ బీన్ సో యాక్సెసిబుల్, యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చింది రాసుకున్నాం కదా. తర్వాత ఏం రాస్తున్నాం? ఇంటర్నెట్ స్పీడ్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్ అండ్ ద డేటా బికేమ్ చీప్. ఇంటర్నెట్ స్పీడ్ ఏమో బాగా పెరిగిపోయింది, డేటా ఏమో చీప్ అయిపోయింది. ఇంటర్నెట్ హ్యాస్ క్రాష్ హ్యూమన్ మేడ్ బౌండరీస్ అది రాసాం. టర్న్ అవుట్ టు బి బ్రెత్ ఆఫ్ ద ఇంటర్నెట్ ఈజ్ బ్రెత్ ఆఫ్ లైఫ్ అని రాసాం. అండ్ ద ఇంటర్నెట్ ఈజ్ న్యూ ఫేస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లైఫ్. ఇది ఏంటంటే కొంచెం అప్గ్రేడెడ్ వర్షన్ అనమాట, కొంచెం. కానీ మనం ఇందాక ఎట్లా రాసాం అట్లా రాయొచ్చు. ఇంకా చివరిలో టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ డేంజరస్. అంటే కొన్ని వీ హ్యావ్ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ ఎట్సెట్రా. ఇంటర్నెట్ స్పీడ్స్ హ్యావ్ ఇంక్రీజ్ అండ్ డేటా బికేమ్ చీప్. ఓకే, ఆ తర్వాత ఏం చేసాం? టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ డేంజరస్. ఏదైనా అతి ప్రమాదకరం, ఏదైనా అతి అనేది ఎక్కువగా ఉండకూడదు. అతి సర్వత్రా వర్జేత అంటారు. కాబట్టి ఈ రకంగా మనం అయితే ఫ్రేమ్ చేసుకున్నాం. సింపుల్గా అక్కడ ఇచ్చినట్టుగానే మనం ఏం చేసాము? యాజ్ ఇట్ ఈజ్. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, ఇక్కడ మనం ఏం చేసాం? అన్ని యాజ్ ఇట్ ఈజ్ అట్లా పెట్టేశాం. లైఫ్ ఇన్ ద డిజిటల్ ఎరా అండి ఇచ్చింది, ఇది మనకి ఇచ్చింది. మనం సింపుల్గా ఏం చేసాం? ఈజ్ అమేజింగ్ అని పెట్టాం. ఓకే, తర్వాత ఇంటర్నెట్ బికేమ్ ఇండిస్పెన్సిబుల్ రాసిందల్లా ఒక్కటే రాసాం. ఇక నల్లిఫైడ్ డిస్టెన్స్ అని ఇచ్చారు మన క్వశ్చన్ పేపర్లో. ఏం యాడ్ చేసాం? ద ఇంటర్నెట్ యాడ్ చేసాం. ద డేటా ఈజ్ ఎట్ అవర్ డేటా ఎట్ అవర్ ఫింగర్ టిప్స్ అన్నారు. మనం రాసిందల్లా ఈజ్ పెట్టామండి. ద వరల్డ్ హ్యాస్ నెవర్ బీన్ సో యాక్సెసిబుల్. ఏం రాసాం? పెట్టాం, ఫుల్ స్టాప్ పెట్టాం, పెట్టాం. ద ఇంటర్నెట్ అది క్రాష్ హ్యూమన్ మనం యాడ్ చేసింది ద ఇంటర్నెట్, ఫుల్ స్టాప్ పెట్టాం చివరి ఆ సెంటెన్స్ అని. టర్న్ అవుట్ టు బి బ్రెత్ ఆఫ్ లైఫ్ అని ఉంది. దాంట్లో మనం ఏం చేసాం? ద ఇంటర్నెట్ అనేది కాపీ పెట్టాం, అంతే. ఇంటర్నెట్ అనేది పెట్టుకున్నాం. న్యూ ఫేస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ద ఇంటర్నెట్ ఈజ్ అని రాసాం. ఏం రాసాం అసలు మనం? ఏం రాయకుండానే ఇక్కడికిక్కడే మీకు లెక్క పెట్టుకుంటే 60 నుంచి 70 పదాలు ఉంటాయండి. ఇక్కడ మనం బట్ అనేది ఒక్కటి, బట్ కామా ఇదొక్కటి యాడ్ చేసాం. తర్వాత లెటర్స్ అనేది యాడ్ చేసాం, అండ్ లెటర్స్ అనేది యాడ్ చేసాం. ఇంతే. ఇక్కడికి 60-70 పదాలు కనబడుతున్నాయి. 60-70 పదాలు కనబడుతున్నాయి అంటే 6 మార్కుల దాకా వేయాల్సిందే. ఇంకొంచెం పైచ్యం మనం చివరిలో యాడ్ చేసుకున్నాం. ఇదేనండి మనం యాడ్ చేసింది. ఓకే, సరే. ఇక్కడ ఈజ్ అమేజింగ్ ఇది ఇచ్చింది. ఈజ్ అమేజింగ్ అనేది మనం యాడ్ చేసింది.
ఓకేనా? ఇప్పుడు క్లారిటీ వస్తుంది. వాడిచ్చినయి ఏమో మామూలియి. ఇందాకేందంటే ఇచ్చినయి బోల్డ్‌లో పెట్టడం వల్ల ఏందో ఎక్కువగా కనపడుతుంది. కానీ మనం అసలు ఏం రాసాము అంటే చాలా సింపుల్‌గా చూడండి. ఈజ్ అమేజింగు, ద ఆలు, ద ఇంటర్నెట్, ఈజు, ద ఇంటర్నెట్, ద ఇంటర్నెట్, ద ఇంటర్నెట్ అన్నీ ద ఇంటర్నెట్ అనే పెట్టాం. ఏం చేసాం? చేసిందల్లా ఏందంటే ద ఇంటర్నెట్ పెట్టి చివర్లో ఫుల్ స్టాప్ పెట్టాం. అదే చేసింది. మనం ప్రత్యేకించి పెద్ద గొప్పగా ఏం రాయల. అలా మనం రాస్తాం. అయితే మన పైత్యం కూడా చివర్లో మనం కొంత ఇది ఎక్కడ రాసుకుందాం అంటే మనకిక్కడ అదిగోండి ఇక్కడ ఇస్తాడు కదా! ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ రాసేసుకుంటాం. క్వెషన్ పేపర్‌లోనే ద ఇంటర్నెట్ ఈజే కదా! పడతాయి. చిన్నగా రఫ్‌గా రాసుకుంటాం. రాసుకొని మధ్య మధ్యలో మన ఆలోచనలు ఇక్కడ మనం ఏందంటే జస్ట్ మన ఆలోచనలు ఏవైతే వస్తున్నాయో వరుసగా అసలు ఇంటర్నెట్‌లో మనకేం తెలుసు. ఓకే. అయన్నీ కూడా మనం రాసుకుంటా ఉంటాం. అట్లా రాసుకొని ఒక ప్రెజెంటేషన్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. చిట్ట చివరిగా ఇట్లా తయారవుతుంది. కొంత మనం ఓన్‌గా రాయగలిగే శక్తి ఉంటే ఓకే. లేదా ఇందాక నేను చూపించినట్లే చూడండి చాలా సింపుల్‌గా 6, 7 మార్కులు వచ్చేస్తాయి. ఇంకా మన పైత్యం గనక అంటిస్తే ఫేస్‌బుక్ ఉంది, ఇన్‌స్టాగ్రామ్ ఉంది, లింక్డ్ఇన్ ఉంది, ట్విట్టర్ ఉంది. ఓకే. ఫేస్‌బుక్‌లో ఏం చేస్తాం? ఇట్లాంటివి కొన్ని రాసేసాం అనుకోండి మోస్ట్ 8, 9 మార్క్స్ దాకా పడే అవకాశాలైతే ఉంటాయి. ఇదండి అండ్ టోటల్‌గా మనం 2023 జాన్యువరిలో ఇచ్చినటువంటి ప్రశ్నాపత్రంలో ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ హింట్స్ ద్వారా రాయడం సెక్షన్ ఏ అనేది మనం ఇప్పుడు చూసాం. థ్యాంక్ యూ. సింపుల్‌గా లింక్ అని అడిగితే చాలండి అండ్ ప్లే లిస్ట్ లింక్ మీకు గంటన్నరలోనే టోటల్ సిలబస్ కంప్లీట్ చేసేటటువంటి లింక్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.